అప్పుడు ఆ సేబ మాట్లాడుతున్న మాటలు చూడండి, చాలా మాయ మాటలు మాట్లాడాడండి. 3వ వచనంలో, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు. అయ్యా, మీరు మీ కొడుకు భయపడి మీరు సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చేశారు. మీ కుమారుడిని ఫిలిస్తీన్లు చంపేశారు. ఇప్పుడు రాజు లేడు అక్కడ. రాజు లేని సమయాన్ని చూసుకొని మా అయ్యగారు యెరూషలేము వెళ్ళిపోయి తన తండ్రి రాజ్యాన్ని తనకి ఇచ్చేస్తారేమోనని అక్కడ కాసుకొని కూర్చున్నాడండి. అప్పుడు దావీదుకి ఎలా ఉంటుంది చెప్పండి ఆ మాట వినగానే? ఈ మెఫీబోషెతు ఇంత అవకాశవాదా? అదే కుంటువాడు కదా, అవిటివాడు కదా అని చారదీస్తే, నా భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెడితే